హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరంలో వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరము కూడా చాలా బాగున్నామండి. అందరూ పండగ హడావిడిలో ఉన్నారు. చాలామంది కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బోల్డ్ రకాల పిండి వంటలు కూడా చేసేసారు శ్రీదేవి గారు, అలాగే తేజ, లక్ష్మీ శ్రీకరి, ఇంకా లక్ష్మి గారు, ఇంకా తర్వాత శ్రీలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా హాయ్ చెప్పమని అడుగుతున్నారు. అందరికీ హాయ్ అండి. వీళ్ళకే కాదు, ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి మీకు అందరికీ కూడా హాయ్ అండి. ముందుగానే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా ఒకసారి అయితే చెప్పేసుకుందాము. ఈరోజు వీడియో వచ్చేసి రెసిపీ అయితే కాదు, వ్లాగ్ కాదు. నేను మా ఇంటి సంక్రాంతి ముగ్గులను అయితే మీతో షేర్ చేస్తాను. అంటే పండగ ఇంకా 2 రోజులు ఉంది కదా, మీకు ఎవరికైనా వేసుకుంటారు నచ్చితే అని చెప్పి ముందే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నేనైతే మా ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులతోటైతే నాకు వచ్చినట్టుగా చక్కగా ముగ్గులు అయితే వేసేసానండి. మీరు కూడా ఒకసారి చూసేసేయండి. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేస్తారని అయితే ఆశపడుతున్నాను. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసి చాలా సింపుల్గా చుక్కలు పెట్టకుండానే ఈ విధంగా ముగ్గు అయితే వేసేసాను. నాకే అనిపించింది ముగ్గంతా పూర్తయిన తర్వాత చాలా బాగుంది కదా అని అనిపించింది. ఎంత బాగా కుదిరిందో అని నేను కూడా అనుకున్నానండి. ఇక్కడ వచ్చేసి వీటికి మనం కలర్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడ్డానికి గీతల ముగ్గులాగా అనిపించినా కూడా మనకి కొంచెం లైట్ కలర్స్, పువ్వులకేమో పింక్ కలరు, బ్లూ కలరు ఇట్లాంటివి వేసుకుంటూ మనం అవుట్లైన్ వైట్ వేసుకొని ఇలా గనక ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్న చిన్న గుమ్మాలు ఉన్న వాళ్ళకి ఇలా చిన్న చిన్న ముగ్గులనే కొంచెం అందంగా కూడా వేసుకోవచ్చు కదా, బాగుంటుంది అని అనిపించింది. ఈ ముగ్గు అసలు నాకు ఐడియా లేదు, ఏదో చిన్న ముగ్గు పెడదాము అని మొదలుపెట్టిన దాన్ని చివరికి ఇలా తయారు చేశాను. చాలా బాగుంది కదా అని నాకే అనిపించి లాస్ట్లో అనుకున్నాను నిజంగా బాగుంది కదా అని చెప్పి. పిల్లలు కూడా రాగానే చూసి అమ్మ చాలా బాగుందమ్మా అని చెప్పారు. ఇప్పుడు నేను చూపించే 4 ముగ్గులు చూపిస్తాను. 4 ముగ్గులలో ఒకటంటే కామన్ లేండి, అందరము వేసుకునేదే రథం ముగ్గు. అది కూడా నా స్టైల్లో ఎలా వేసాను అనేది చూద్దురు. కానీ ఇంకా నాకు బాగా నచ్చిన ముగ్గు అయితే ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. కంటిన్యూ వీడియోని అయితే చూస్తూ ఉండండి. తర్వాత వచ్చేసి ఎలా ఉంది అనేది మీరైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా పిండి వంటల విషయానికి వస్తే నేనైతే ఇంకా ఏమీ చేయలేదండి. పిండి వంటలు చేసుకోవాలి. మీరు అందరూ కూడా చక్కగా అవి చేసాము ఇవి చేసాము అని చెప్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. బాగుంది. అందరం కూడా సంక్రాంతి పండుగ బాగా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏదో అనుకుంటే ఏదో జరిగింది అన్నట్టుగా ఈ ముగ్గు వచ్చేసి నేను వేయాలనుకున్నది అయితే ఒక రకమైన ముగ్గు, కానీ ఫైనల్గా ఇక్కడ వచ్చిందేమో వేరే ముగ్గు. కొంచెము తప్పుపోయింది, కానీ దాన్ని కూడా కవర్ చేసేసాను అనుకోండి. తర్వాత ఏదో ఒకటి చేసేసి క్రియేట్ చేసేసాను అక్కడ ముగ్గు కూడాను. ఇది కూడా జస్ట్ గీతలతోటే వేసానండి, చుక్కలు పెట్టుకునే పని కూడా లేదు. సింపుల్గా వేసుకోవచ్చు. ఒక చిన్నది మనం ఎక్కడ జాయిన్ చేయాలి ఆ గీతని అనేది మనం చూసుకుంటే చాలు. ఫైనల్గా ముగ్గు అయితే ఇది చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. మాకైతే ఎంత గాలి వస్తుందో అసలు. నేను ఇదంతా ఊడ్చేసేసి చక్కగా ఆకులు, విపరీతమైన ఆకులు అన్నీ ఊడ్చేసేసి చక్కగా నీళ్లు అంతా కడిగేసేసి నీళ్లు పోసి శుభ్రం చేసేసి ముగ్గులు పెడదాము అని చెప్పనైతే మొదలు పెట్టాను. మళ్ళీ విపరీతంగా గాలి వచ్చేస్తూనే ఉంది. బోల్డ్ రకాల ఆకులు అండి, చెట్టు బోల్డ్ ఆకులు రాలిపోతున్నాయి ఇంకా అవన్నీ కూడాను. తర్వాత తడేమో అస్సలు ఉండట్లేదు. నీళ్లు చల్లి అంతా తుడిచేసేసి ముగ్గులు పెడుతున్నానా, అంతా కడిగేసేసి వెంటనే తడి ఆరిపోతుంది. మళ్ళీ కొన్ని నీళ్లు చల్లి తుడిచి ముగ్గు పెడుతున్నాను, ఆ గాలికి వెంటనే తడి ఆరిపోతూ ఉంటుంది. ఇంకా సరే చాక్ పీస్ అయితే ఎలాగో తడి చేసే ముగ్గు వేస్తున్నాను కదా అని చెప్పి ఇంకా అలాగే కంటిన్యూ అయితే చేసేసాను. ఇదిగోండి ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వేసేసాను. అసలు నేను అనుకుంది వేరే ముగ్గు వేద్దామని చెప్పానని, కానీ ఇక్కడ వచ్చిందేమో వేరే ముగ్గు. అంటే బ్రెయిన్లో ఒకటి ఉంటుంది, అది చేతిలో నుంచి నేల మీదకి వచ్చే వరకు మారిపోయింది ఇది. సరే నాకు కొంచెం బాగాలేదేమో అని అనిపించింది, కానీ తర్వాత రెడ్ కలరు ఎల్లో కలర్ చాక్ పీస్ తోటైతే ఇలాగా ఫైనల్గా కలర్స్ వేసినట్టుగా చేశాను. కలర్స్ అయితే వేయలేదండి. బండల మీద కలర్స్ తడి చేసి వేసినా కూడా తర్వాత కడిగేసిన తర్వాత కూడా ఆ కలర్స్ అనేవి ఎక్కువ రోజులు పోవు, మనకి నేల మీద వేసుకున్నట్టుగా అయితే ఉండదు. అందుకని చెప్పి నేను ఇంకా కలర్స్ అయితే వేయలేదు. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి తులసమ్మ దగ్గరేమో పాదాలు వేసి ముగ్గు అయితే వేస్తున్నాను. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసిందండి అన్ని ముగ్గుల్లోకెల్లా.
ఈ తులసమ్మ దగ్గర వేసిన ముగ్గు మాత్రం నాకే అనిపించింది ఎంత బాగా కుదిరింది కదా, ఎంత బాగుంది అని అనిపించింది. ఇది ఇప్పుడు పండగనే కాదు, మనం ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం చేసుకున్నా, ఏవైనా పూజలు చేసుకున్నప్పుడైనా, లేదా కృష్ణాష్టమి అప్పుడైనా సరే మనం గుమ్మం ముందు వేసుకుంటాం కదా, అలా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది అని అనిపించింది. మన చేయి తిరిగినట్టుగా మనకు నచ్చినట్టుగా చిన్ని చిన్ని ముగ్గులు, పెద్దగా ఓపెన్ ప్లేస్ ఉందనుకోండి చక్కగా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని కలర్స్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్ని చిన్ని గుమ్మాలు ఉన్నప్పుడు మరి ఆ గుమ్మంకి తగ్గట్టుగానే మనం చిన్ని చిన్ని ముగ్గులనే సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఇగోండి నేను కూడా అందుకే చిన్న చిన్నవే వేసి చూపిస్తున్నాను, మరీ పెద్ద పెద్దవి వేయట్లేదు. చుక్కల ముగ్గులు కాకుండా నేను మీకు ఇప్పుడు చూపించిన 3 కూడా సింపుల్గా వేసుకునేవే అండి. మనకి నార్మల్గా వేసేసుకోవచ్చు. అందరూ కూడా ముగ్గు వేయడం రాదు మాకు అని అనుకునే వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. అంతగా అయితే ముందు మనం ఒకసారి ఒక పేపర్ మీద పెన్తో గానో పెన్సిల్తో గానో ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. అంత సీన్ అక్కర్లేదు, నార్మల్గా వేసేసుకోవచ్చు అంటే కూడా వేసేయచ్చు. మనము నార్మల్గా కోన్ పెడతారు చూడండి చేతికి, గోరింటాకు కోన్ పెట్టుకోవడం అలవాటు ఉంటే కూడా చెయ్యి అనేది ఈజీగా తిరిగేసేసి మనకి ముగ్గులు అనేవి ఈజీగా వేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా అయితే నేను తులసి కోట దగ్గర కూడా సింపుల్గా వేశాను. ఇక్కడ కూడా కలర్స్ వేయట్లేదు. కలర్ వేస్తే ఏంటంటే ఆ గ్రీన్, పింక్, బ్లూ ఏంటంటే ఈ బండల మీద అతుక్కుపోతుంది అది బాగా ఈ తడికి. తర్వాత మళ్ళీ 2-3 రోజులు కాదు కదా, చాలా రోజుల వరకు ఆ కలర్ అనేది పోవట్లేదు. అందుకే నేను ఇంకా కలర్స్ వేయట్లేదు. గేట్ బయట మాత్రం కలర్స్ వేసి ముగ్గు వేసుకుంటాము. ఇంకా అక్కడ ఏంటంటే పండగ కదా, మెయిన్ గేట్ బయట అందరికీ కంబైన్డ్ కాబట్టి అక్కడ వేసుకుంటాము కలర్ ముగ్గులు. మరి మెయిడ్ వేస్తుందో లేదో చూడాలి, లేకపోతే నేనే వేయాలి ఇంకా ముగ్గులు బయట కూడాను. వేస్తే అవి కూడా తప్పకుండా షేర్ చేస్తానండి. ఇంక ఇక్కడైతే ఈ విధంగా తులసమ్మ దగ్గర మాత్రం ఇలా వేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ముగ్గు మాత్రము, చాలా అందంగా ఉంది అని అనిపించింది. ఇంకా పూర్తిగా తడంతా ఆరిపోయిన తర్వాత చూస్తే ఇంకా చాలా బాగా ఉన్నిందండి. తెల్లగా ఆ ముగ్గు పిండి అమ్మవారి పాదాల్లాగా అది చాలా బాగుంది. జస్ట్ ఆ ఎల్లో కలర్ పింక్ కలర్కే ఇంత అందం వచ్చిందా అని అనిపించింది. ఇంకా ఫైనల్గా గుమ్మం దగ్గర అయితే రథం ముగ్గు వేసేస్తున్నాను. రథం వేసుకుంటాం కదా మనం సంక్రాంతి పండగకి, ఏకాదశి రోజు రథం ముగ్గు వేస్తాం కదా, ఇంకా రథం ముగ్గు కూడా వేసేస్తున్నాను గుమ్మం దగ్గర. సింపుల్గా ఇలా 4 గీతలతో వేసే రథము చాలా ఈజీ అనిపిస్తుంది నాకు. ఎక్కువగా కష్టపడక్కర్లేదు, గీతలు గీసుకుంటూ వెళ్ళిపోవడమే ఇది. ఇంకా గుమ్మం ముందు మాత్రం ఈ రథం ముగ్గు వేసేసి తాడు మాత్రం పొడుగ్గా గీసేసానులేండి, మా రథం తాడు అంత దూరం ఉంది అని చెప్పారని. చిన్నప్పుడైతే అలా గీసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళము. అలాంటి ముగ్గులు ఏమన్నా వేస్తే, ఈ రథం ముగ్గులు వేస్తే ఈ వీధి నుంచి ఆ వీధి చివరి వరకు ముగ్గు డబ్బా పట్టుకొని ఆ తాడు అని చెప్పి పోసుకుంటూ వెళ్ళిపోవడమే ఆ ముగ్గు పిండి అనేది. అరుస్తూ ఉండేవాళ్ళు నానమ్మ వాళ్ళు, ఎందుకే అంత పిచ్చి అంతగా అంటే, అలా కదే మన రథం తాడు అంత దూరం ఉండాలి కదా అని చెప్పారని. చిన్నప్పుడు గుర్తులు ఇవన్నీను. ఈ విధంగా ఫైనల్గా రథం ముగ్గండి. చూసారు కదా, మా ఇంట్లో సంక్రాంతి పండగకి నేను వేసుకున్న చిన్ని చిన్ని ముగ్గులు ఎక్కువగా కష్టపడకుండా సింపుల్గా ఈ విధంగా అయితే లాగిచ్చేసాను ఈ సంవత్సరానికి. ముగ్గులు మీకు ఎలా ఉన్నాయి అనేది, నచ్చాయా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మాత్రం గాలి బీభత్సంగా వస్తుంది. అసలు ముగ్గు వేస్తుంటేనే ముగ్గు పిండి కూడా ఎగిరిపోయేంత గాలి వస్తుంది. కానీ ఎలాగోలాగా మొత్తం మీద కంప్లీట్ అయితే చేసేసానండి. చూసారా, మీకు ఏ ముగ్గు నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ వస్తాయండి. బాయ్ బాయ్.